हरिः ओं सशङ्खचक्र सगदापिशाङ्गं पीताम्बरं कौस्तुभवत्सचिह्नं श्रिया समेतोज्ज्वलशोभिताङ्गं विष्णुं सदाहं शरणं प्रपद्ये स्फुरत्सहस्रारशिखातितीव्रं सुदर्शनं भास्करकोटितुल्यं सुरद्विषां प्राणविनाशि विष्णोश्चक्रं सदाहं शरणं प्रपद्ये विष्णोर्मुखोद्धानिलपूरितस्य यस्य ध्वनिर्दानवदर्पहन्ता तं पञ्चजन्यं शशिकोटिशुभ्रं शङ्खं सदाहं शरणं प्रपद्ये यज्वानिनादश्रवणात् सुराणां भेतां सुनिर्मुक्तभयानि सद्यः पतन्ति दैत्याशनिबाणवर्षिसाङ्गं सदाहं शरणं प्रपद्ये हिरण्मयीं मेरुसमानसारां कौमोदकीं दैत्यकुलैकहन्त्रीं वैकुण्ठवामाग्रकराभिमृष्टां गदां सदाहं शरणं प्रपद्ये रक्षोऽसुराणां कठिनोग्रकण्ठच्छेदशिरःसुनिदधिग्धदारां तं नन्दकं नाम हरेः प्रदीप्तं खड्गं सदाहं शरणं प्रपद्ये इदं हरेः पञ्चमहायुधानां स्तवं पठेदोऽनुदिनं प्रभाते समस्तदुःखानि भयानि सद्यः पापानि नश्यन्ति सखानि सन्ति నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నంబురజిల్లెడు మోమువాడొకడు చెల్వల మనధనంబు తెచ్చెనో మల్లియలార మీ పొదల మాటునలేడు గదమ్మ చెప్పరే అంగజునైన జూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు మమ్మంగజు పుంబుతూపులకు నగ్గము చేసే లవంగలుంగ నరంగములారమీ కడకు రాడు గదా కృపనున్న జూపరే కిటియై కౌగిటి చేర్చను వటుడై వర్ధిల్లి కొలిచె వడి కృష్ణుండై ఎట పద చిన్నములిడె క్రిందటి బాముననేమి నోచితం మధరిత్రీ హరి ఓం శ్రీ గురుభ్యో నమః సహాహం స్వాం శంకలయా త్వద్వీర్యేణ మహామునే తవ క్షేత్రే దేవహూత్యాం ప్రణేష్యే తత్వసంహితాం అని చెప్పి భగవంతుడైనటువంటి శ్రీహరి ఆ గరుడ వాహనం మీద కృతయుగ ప్రారంభంలో వచ్చి కర్దమ ప్రజాపతికి కనిపించినటువంటి సందర్భంలో ఆయన ఆయన మళ్ళీ తన వైకుంఠధామానికి వెళ్ళిపోయే ముందు చివరి శ్లోకంలో 32వ శ్లోకంలో ఓ కర్దమ ప్రజాపతి నీకు వివాహం జరిగేటువంటి విధంగా కన్యను అరేంజ్ చేశాను, ఆవిడ వస్తుంది, ఎల్లుండి వస్తుంది. తరువాత నీకు 9 మంది కుమార్తెలు పుడతారు, వాళ్ళకి నువ్వు మహర్షులకి ఇచ్చి వివాహం చేస్తావు, వాళ్ళ సెటిల్మెంట్ కూడా నేను ఆల్రెడీ చేసేసానయ్యా. ఇక అని ఇలా చూస్తూ ఉండేటప్పటికీ అమ్మాయిలో ఉన్నారు కదా, మరి మగపిల్లవాడు ఉండాలి అనేటువంటి ఒక భావం నీలో ఉండి ఉండొచ్చు. కాబట్టి అందుకని నేను ఏం చేస్తానంటే మహాముని ఓ కర్దమ ప్రజాపతి, అహం నేను స్వ అంశకలయా సహ నా అంశకళతో వచ్చి త్వద్వీర్యేణ నీ వీర్యములోకి అంటే నీ తేజస్సులోకి నీ ఓజస్సులోకి నా యొక్క అంశ కళని నీలో ప్రవేశపెట్టిన తరువాత అది నీ అప్పుడు నువ్వేం చేస్తావంటే తవ క్షేత్రే దేవహూత్యాం, అప్పుడు ఆ వీర్యాన్ని తవ క్షేత్రే నీ యొక్క క్షేత్రమైనటువంటి దేవహూత్యాం ఆ దేవహూతి గర్భంలో నువ్వు ప్రవేశపెడితే అప్పుడు ఆ విధంగా నేను వచ్చి ఏం చేస్తాను అంటే
ప్రణేష్యే బోధిస్తాను నేను. ఏమిటి? తత్వ సంహితాం, సాంఖ్యయోగానికి సంబంధించినటువంటి ఆ తత్వాన్ని నేను నీకు ఈ లోకానికి అంతటికీ కూడా బోధిస్తాను అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. తవ క్షేత్రే, నీ యొక్క క్షేత్రం అయినటువంటి దేవహూత్యాం, దేవహూతి. ఇక్కడ సాధారణంగా మామూలుగా భగవద్గీతలో కూడా ఏం చెప్తారంటే ఏదం శరీరం క్షేత్రం ఇత్యభిధీయతే అన్నాడు. శరీరాన్ని క్షేత్రము అంటారు. తరువాత ఆ క్షేత్రాన్ని, ఆ శరీరం గురించి తెలుసుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఈ శరీరంలో ఇవి ఇలా ఉంటాయి, ఇవి ఇలా పనిచేస్తూ ఉంటాయి, ఈ శరీరంలో ఇలా ఇంద్రియాలు ఉంటాయి, ఇవి ఇలా పనిచేస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాయి అని ఆ శరీరం యొక్క ఆ మొత్తం స్ట్రక్చర్ని, ఆర్గానిజంని, ఆ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ తెలుసుకుని అంతేకాకుండా బాహ్యమైనటువంటి జగత్తులో ఉండేటువంటి అన్ని విషయాల్ని తెలుసుకునేటువంటి జ్ఞానం ఉందే, దానిని క్షేత్రజ్ఞుడు అంటారు. అంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి చెట్టు, పుట్ట, కుక్క, గాలి అన్నీ కూడా క్షేత్రాలు. కాబట్టి అలాగే నీ శరీరము క్షేత్రమే, నీ భార్య యొక్క శరీరము క్షేత్రమే. ఆ క్షేత్రంలో నేను ఆ బీజాన్ని ప్రవేశపెడతాను అన్నారు. అనేటప్పటికీ మామూలుగా క్షేత్రము అనేటువంటి దానికి ఏమిటంటే, మామూలుగా ఏదైనా విత్తనం వేయాలనుకోండి, దాన్ని ఏం శుభ్రంగా దున్ని నీళ్లు పెట్టి దానికి ఎరువులు వేసి దాంట్లో జీవోత్పత్తి కలిగించేటువంటి ఆ ప్రాసెస్ని, జీవోత్పత్తికి పనికి వచ్చేటువంటి ఆ సిస్టమ్స్ని క్షేత్రములు అంటారు. అందువల్ల స్త్రీలు అదేవిధంగా ఆవులు కానీ ఆడ సంబంధమైనటువంటి సంతానాన్ని కనేటువంటి అన్ని జీవరాశుల యొక్క ఆ శరీరాన్ని క్షేత్రములు అంటారు. కాబట్టి ఈ క్షేత్రంలో నీ క్షేత్రం ఇప్పుడు ఎవరంటే దేవహూతి. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్వ అంశ కలయ, నా యొక్క అంశ, చిన్న పీస్ ఆఫ్ మై ఆ తేజస్సుని కళ అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే, కళలు అంటాం చూసారా, కళ అంటే ఏమిటి? విశిష్టమైనటువంటి శక్తి అని డెఫినేషన్. కళ అనేటువంటి దానికి కళ అని మామూలుగా కళ సంస్కృతంలో అలా తెలియదు కాబట్టి కళ అంటారు. కళ అంటే విశిష్టమైనటువంటి శక్తి, ఎ ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ. అంశ అంటే వెరీ స్మాల్ పార్ట్. ఇప్పుడు నాలో నేను విశ్వవ్యాప్తమైపోయినటువంటి సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ మొత్తం విశ్వవ్యాపమైపోయి బ్రహ్మాండమైనటువంటి వెలుగుతో నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సర్వజ్ఞాన స్వరూపమైనటువంటి సర్వశక్తి సమన్వితమైనటువంటి సర్వజ్ఞత్వమైనటువంటి నేను నాలో చిన్న ముక్కను తీసి ఆ మొక్కలో ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో ఉండేటువంటి కళ, ఆ శక్తి నేనేం చేస్తానంటే నీ ఓజస్సులోకి, నీ శరీరంలోకి నేను ప్రవేశపెడతా. స్వ అంశ కలయ త్వద్వీర్యేణ, అది నీ యొక్క వీర్యము ద్వారా దేవహూత్యా క్షేత్రే, దేవహూతిలోకి ప్రవేశిస్తుంది. ఇది ఎందుకు నీకు ఈ వరం నేను ఎందుకు ఇస్తున్నాను అంటే, తత్వ సంహితాం, తత్వము అంటే యథార్థమైనటువంటి, వాట్ ఈజ్ ది అబ్సల్యూట్ ట్రూత్, ఆ ట్రూత్కి సంబంధించినటువంటి సంహిత అంటే మామూలుగా సంహితలు అంటే వేదాలకు సంబంధించిన వాటిని సంహితలు అంటారు. అంటే ఏమిటన్నమాట, కపిల మహర్షి కింద ఆయన ఉద్భవించి సాంఖ్యయోగానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా తల్లి అయినటువంటి దేవహూతికి ఆయన చెప్తాడు, తర్వాత వస్తుంది. కాబట్టి దీనిని ప్రణేష్యే, బోధించడానికి నేను వస్తున్నాను అని చెప్పి పరమాత్మ కర్దమ ప్రజాపతికి తాను కర్దమ ప్రజాపతి కొడుకు కింద పుడతాను అనేటువంటి విషయం చెప్పిన తరువాత అప్పుడు మైత్రేయ మహర్షి విదురుడితో ఇలా చెప్పాడయ్యా అని చెప్పేసిన తర్వాత మైత్రేయుడు విదురుడితో చూస్తూ యావం తమనుభాష్యాద భగవాన్ ప్రత్యగక్షజ జగామ బిందు సరస్వత్యా పరిశ్రితాత్. ఓ విదురా, ఏవం ఈ విధంగా తం అనుభాష్యాద, ఈ విధంగా ఆయన చెప్పింది. భాష్య అంటే మాట్లాడడం. ఆ విధంగా ఆయన మాట్లాడిన తరువాత ప్రత్యగక్షజ, ప్రత్యక్ అక్షజ అని దాని అర్థం.
ప్రత్యకు అక్షజ అంటే ఏమిటి? భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎలా దొరుకుతాడు అనేటువంటి దానికి ఒక డెఫినేషన్ ఇచ్చేశారు. ప్రత్యకు అక్షజ, ఇంద్రియాలన్నీ కూడా అంతర్ముఖములైనప్పుడు, ఇంద్రియాలన్నీ కూడా అంతర్ముఖములైనప్పుడు తెలియబడేటువంటి భగవాన్ ప్రత్యగక్షజ. ఇంద్రియాలని అందువల్ల ఏంటి? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. భగవంతుడు అంతర్ముఖమైనటువంటి ఇంద్రియాలకి, అంతర్ముఖమైనటువంటి మనసుకి, అంతర్ముఖమైనటువంటి హృదయానికి మాత్రమే ప్రత్యక్షమయ్యేటువంటి వాడు భగవంతుడు అని డెఫినేషన్ చెప్పాడు మైత్రేయ మహర్షి. ఏమండి, ఇప్పుడు అంతర్ముఖం అనేటువంటి దానికి అంటే ఏమిటి? మనం కళ్ళు మూసేసుకుని, చెవులు మూసేసుకుని, నాలుకను కట్టేసుకుని, దుప్పటి చర్మానికి గాలి అవి తగులుతాయి కాబట్టి అని చెప్పేసేసి దుప్పటి కప్పేసేసుకుని స్పర్శజ్ఞానం వీటిలన్నింటినీ వేసేసి మనసుని మాత్రం ఇష్టం వచ్చినట్టు పోయి ఇంద్రియాలన్నీ అంతర్ముఖం అయిపోయాయి కదా, అప్పుడు భగవంతుడు కనిపిస్తాడంటే దాని అర్థం అది కాదు. అంతర్ముఖము అంటే మనం ఏ వస్తువుని చూసినా, కళ్ళు తెరిచి మనం ఏ వస్తువుని చూసినా, ఆకును చూసినా, పువ్వును చూసినా, కాండాన్ని చూసినా, చెట్టును చూసినా, చంద్రుని చూసినా, సూర్యుని చూసినా, మనుషుల్ని చూసినా, మన ఆలోచనల్ని చూసినా, అందులోకి ఆ లోపల అవన్నీ ఆధారం ఏమిటో అది అంతర్ముఖము అంటే. మామూలుగా కూడా ఏమిటి అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా శమధమాదుల చేత బంధించేసి బాహ్యంగా పరిగెత్తేటువంటి ఇంద్రియాలని పరిగెత్తనివ్వకుండా లోపల ఉండే హృదయస్థానంలో ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క విగ్రహం మీద, ఆ జ్ఞానస్వరూపం వెలుగు మీద చేయడం అనేటువంటి అంతర్ముఖం అవుతుంది. అది ఉంది అలాగా. ఇక అంతర్ముఖం అనేటువంటిది ఏమిటంటే ఇప్పుడు మనం అలా ఉండలేం కాబట్టి మనం చూస్తూ ఉండేటువంటి ప్రకృతి అంతా కూడా కనిపిస్తూ ఉంటుందిగా. ఇలా కనిపిస్తూ ఉండేటువంటి ప్రతి అణువులోనూ కూడా ఆ లోపలికి ముఖం చూడడం, అందులోకి చూస్తే దాని వెనకాల ఆ భగవంతుడి యొక్క వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగు మనకు స్ఫురించినప్పుడు ఆ వెలుగులో ఇవి వస్తువుల కింద భాషిస్తూ ఉంటాయి. అందువల్ల ఆభాస కనిపించేటువంటిది. కాబట్టి అలాగ ప్రత్యక్ అక్షజ, అలాగ అంతర్ముఖాలైనప్పుడు మాత్రమే తెలియబడేటువంటి భగవాన్ ఏవం తమనుభాష్యాద, ఆ విధంగా మాట్లాడిన తరువాత ఆయన ఏం చేశాడయ్యా? జగామ బిందు సరస్వత్యా పరిశ్రితాతే. ఈయన ఎక్కడ కూర్చున్నాడు? కర్దముడు సరస్వతి నదీ తీరంలో కూర్చున్నాడుగా. ఆ సరస్వతి నదీ తీరంలో బ్రహ్మాండంగా చాలా వెడల్పైనటువంటి తెల్లనైనటువంటి నీటితో చాలా సౌమ్యంగా ఏ అలజడి లేకుండా హంసలతోనూ వీటిలతోనూ ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ సరస్వతి నదీ తీరంలో అక్కడ మధ్యలో ఒక సరస్సులాగా ఏర్పడి ఉన్నది. దాన్ని బిందు సరస్సు అంటారు. అంటే ఏమిటన్నమాట? సరస్వతి నదీ తీరంలో ఒక చోట ఇంకా బాగా అద్భుతమైనటువంటి కాంతితో వెలిగిపోతూ ఒక మహాపద్మంలాగా పెద్ద పద్మం ఉందనుకోండి సరస్సులో, అలాగా అది నీటితో కూడుకున్నదే. అది ఒక సరస్సు కింద ఫార్మ్ అయింది. ఆ సరస్సుని బిందు సరస్సు అంటారయ్యా. అలాగా పరిశ్రితాత్ ఆ సరస్వతీ నదీ తీరాన్ని చుట్టి ఉన్నటువంటి బిందు సరస్సులో నుంచి ఆయన జగామా వెళ్ళిపోయాడయ్యా శ్రీమన్నారాయణుడు అన్నారు. అంటే ఇప్పుడు ఏమిటి? ఇందాక ఆయన వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? ఖేహే ఆకాశంలో గరుత్మంతుడు ఆ రెక్కల మీద అటోకాలు ఇటోకాలు వేసుకుని ఎర్రనైనటువంటి కలువలతోనూ, తెల్లనైనటువంటి కలువలతోనూ, కిరీటంతోనూ, కౌస్తుభమణితోనూ, లక్ష్మీదేవితోనూ ఎదురుగా వచ్చి కనిపించాడు కదా. ఖే అంటే ఆకాశంలో, అంటే హృదయాకాశంలో, లేకపోతే బాహ్యమైనటువంటి ఆకాశంలో, అలాగా ఆకాశంలో నిలబడి కనిపించాడుగా. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? మళ్ళీ తన వైకుంఠ ద్వారాన్ని, వైకుంఠానికి రూట్ ఎటు నుంచి ఉంది అంటే బిందు సరస్వత్యాహ, సరస్వతీ నదిలో ఉండేటువంటి బిందు సరస్సు అనేటువంటి ఒకానొక ఆ సరస్సులో నుంచి ఆ నిలబడ్డటువంటి ఆ గరుత్మంతుడితో ఆయన కిందకి అలాగ బిందు సరస్సులోకి వెళ్ళిపోయి జగామ వెళ్ళిపోయాడయ్యా అన్నాడు. ఇప్పుడు ఆ వెళ్ళినటువంటి రూట్ ఏమిటో
మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నాడు. నిరీక్షతస్తస్య యయావశేష సిద్ధేశ్వరాభిష్టుత సిద్ధమార్గః ఆకర్ణయన్ పత్రరథేంద్రపక్షైరుచ్చారితం స్తోమముదీర్ణ సామ. ఏమైందంటే ఇప్పుడు ఆయన అలా దిగిపోతున్నాడు, ఆ గరుడ పక్షి మించి ఇలా దిగుతున్నాడు. ఏమిటి ఆకాశంలోంచి అలా ఎక్కడి నుంచో ఆకాశంలోకి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు కదా, ఇప్పుడు ఏమిటి ఈయన ఇలా కిందకు దిగిపోతున్నాడు అని చెప్పి తస్య ఆ కర్దముడు నిరీక్షత అలా చూస్తూ ఉన్నాడు ఆశ్చర్యంగా. చూస్తూ ఉంటే ఏమైపోయిందంటే అశేష సిద్ధ ఈశ్వర అభిష్టుత సిద్ధమార్గ. ఇప్పుడు ఒక మార్గం ఒకటి కనిపించదు, పెద్ద బ్రహ్మాండమైనటువంటి వెలుగు ఒకటి ఇలాగ కనిపించింది. ఎందులోకి ఆ బిందు ఆ సరస్వతి నదిలో మధ్యలో ఉండేటువంటి ఒక సరస్సులోకి ఆ పైనుంచి ఒక బ్యాటరీ లైట్ కొడుతూ ఉంటే కాంతి పుంజం ఎలా కనిపిస్తుందో అలాగా ఒక కాంతి పుంజం ఒకటి కనిపించింది. ఆ కాంతిపుంజం ద్వారా ఆయన గరుడ వాహనుడైనటువంటి శ్రీమన్నారాయణ అలా లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇంతగా ఆ కాంతిపుంజం ఏమిటి అంటే అశేష సిద్ధ ఈశ్వర అభిష్టుత సిద్ధమార్గ. ఆ మార్గం ఏమిటంటే సిద్ధపురుషులులో శ్రేష్ఠులైనటువంటి వారు. అశేష అంటే చాలా గొప్పవాళ్ళైనటువంటి సిద్ధ ఈశ్వర, సిద్ధుల్లో చాలా శ్రేష్ఠులైనటువంటి సిద్ధులు వాళ్ళు అభిష్టుత, వాళ్ళు శ్రీ మహావిష్ణువుని పరమాత్మని ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరమాత్మని స్తోత్రం చేస్తూ ఉండేటప్పుడు ఆ స్తోత్రం యొక్క ఆ వెలుగులలోకి అంటే ఆ స్తోత్రం యొక్క శక్తి ఉంటుంది, ఆ శక్తే ఇలాగా ఒక మార్గం కింద ఒక వెలుగుల పుంజం కింద ఆ బిందు సరస్సులోకి ప్రవాహం చేస్తూ. ఆ మార్గం ఏమిటి అంటే అశేషమైనటువంటి సిద్ధులలో మహాశ్రేష్ఠులైనటువంటి సిద్ధుల యొక్క ఆయన స్తుతి చేస్తూ ఉంటే ఆ స్తుతులన్నీ కూడా ఆ వెలుగుల రూపంలోకి వస్తూ అది ఒక మార్గం కింద ఏర్పడింది. అశేష సిద్ధ ఈశ్వర అభిష్టుత సిద్ధ మార్గ. ఆ మార్గంలోనికి ఆయన దిగిపోతున్నాడు. ఇందాక ఆకాశంలోంచి ఎక్కడో ఆకాశంలోంచి వచ్చాడు, ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు సరస్సులోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇక రెండోదే అని దిగుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా చూశాడు. నిరీక్ష అలా చూస్తూ ఉండిపోయాడు కర్దమ ప్రజాపతి. కూర్చుని ఉండేటువంటి సందర్భంలో మళ్ళీ ఏం జరిగింది అంటే సాధారణంగా మనం ఏదైనా ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానీ లేకపోతే ఏదైనా కార్ను కానీ మనం స్టార్ట్ చేసాం అనుకోండి, స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇంజన్ గిజుగుడు సౌండ్ చేస్తుంది కదా. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరే ముందు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంజన్ ఆన్ చేసిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిన తర్వాత నెమ్మదిగా ఎయిర్ క్రాఫ్ట్ని ఆ రన్వే మీదకి తీసుకెళ్తాడు. అదేవిధంగా కారును కూడా మొట్టమొదటి స్టార్ట్ చేసి అది ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంజన్ యొక్క సౌండ్ వినిపిస్తుంది కదా. అలాగా ఆ మార్గంలోంచి ఆయన దిగుతూ ఉండేటువంటి సందర్భంలో ఈ కర్దమ ప్రజాపతి ఆకర్ణయన్ ఆయన విన్నాడు, ఓ శబ్దం విన్నాడు. ఏమిటా శబ్దం అంటే పత్రరథేంద్ర పక్షైరుచ్చారితం స్తోమముదీర్ణ సామః. ఇప్పుడు కర్దమ ప్రజాపతి విన్నాడు, శ్రీ మహావిష్ణువు కిందకు దిగుతూ ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు కూడా విన్నాడు. ఏమిటి ఆయన విన్నటువంటి మాట, ఏమిటి ఆయన విన్నాడు అంటే పత్రరథ ఇంద్రపక్షై పత్రరథ అంటే పక్షిరాజు అయినటువంటి ఆ గరుత్మంతుడి యొక్క రెక్కలు ఆయన అల్లల్లాడిస్తున్నాడు. ఆ రెక్కలను ఇలా ఊపుతున్నాడు, అంటే బయలుదేరాలి కదా, స్టేబుల్గా ఉన్నాడు. ఇప్పుడు రెక్కల్ని ఇలాగ ఊపుతూ ఉండేటప్పటికీ ఆ రెక్కలలో నుంచి ఉదీర్ణ సామ, ఆ రెక్కల యొక్క సౌండ్లో నుంచి ఉదీర్ణ పైకి వచ్చినటువంటి సామవేద మంత్రం, సామవేదాలన్నమాట. అంటే ఆ రెక్కలను ఆయన ఊపుతూ ఉంటే ఆ రెక్కల యొక్క సౌండ్ ఏమిటంటే సామవేదముల యొక్క పఠనం. తరువాత ఉచ్చారితం, అదొకటే కాకుండా ఒక రెక్కలో నుంచి సామవేదం, రెండవ రెక్కలో నుంచి స్తోమం ఋగ్వేద మంత్ర సముదాయం. అంటే రెండు రెక్కలు, ఒక రెక్కలో నుంచి సామవేదం మంత్రాలు వస్తున్నాయి, రెండో రెక్కలో
స్తోమం అంటే ఋగ్వేదం. ఆ ఋగ్వేద మంత్రాలు, ఈ 2 మంత్రాలే ఆ గరుత్మంతుడి యొక్క రెక్కల చప్పుడు. అందుకనే గరుత్మంతుడిని ఏమిటంటారంటే వేదాత్మ విహగేశ్వర అంటారు. వేదాత్మ, వేదాలే ఆత్మగా కలిగినటువంటి వాడు విహగేశ్వరుడు, పక్షిరాజు అయినటువంటి వాడు. దాని మీద పరమాత్మ కూర్చుంటాడు. అంటే ఏమిటంటే వేదాలలో ఉండేటువంటి సామవేదం, ఎదుర్వేదం, ఋగ్వేద మంత్రాలలో ఉండేటువంటి ఆ మంత్రాలలో ఉండేటువంటి శక్తి, ఆ మంత్రాలలో ఉండేటువంటి బలం, ఆ మంత్రాలలో ఉండేటువంటి ప్రభావం, ఆ మంత్రాలలో ఉండేటువంటి జ్ఞానం, ఆ విజ్ఞానం, ఇదంతా కూడా విహగము అంటే గరుత్మంతుడు అని అర్థం. దానిలోనే పరమాత్మ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆకర్ణయన్, ఆ వేద సామవేద ఋగ్వేద మంత్రాలను ఆకర్ణయన్ వింటూ ఆయన ఈయన ఏం చేశాడు అంటే యయౌ, ఆ బిందు సరస్సులోకి దిగి ఆయన వైకుంఠం వైపుకి వెళ్ళడం ప్రారంభించాడయ్యా అన్నారు. అందువల్లే సాధారణంగా భగవంతుడు బ్రహ్మోత్సవాల్లో చూస్తూ ఉంటాం కదా, ఆయన ఊరేగింపుకి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వేద మంత్రాలు చదువుతూ ఆయన తీసుకొస్తూ ఉంటారు. అంటే భగవంతుడు ఎందులో నుంచి ప్రయాణం చేస్తాడంటే వేద మంత్రాలలో నుంచి భగవంతుడు ప్రయాణం చేస్తాడు. ఆ వేద మంత్రాలు ఏమీ కాదు, ఈ గరుత్మంతుడే. అందుకని వేదాత్మ విహగేశ్వర అంటారు. అలాగ వెళుతూ ఉండేటువంటి ఆ దృశ్యాన్ని ఈ కర్దమ ప్రజాపతి కూడా చూశాడు. చూసిన తరువాత సరే ఆయన బిందు సరస్సులోకి దిగిపోయేటప్పటికి ఆ మార్గం ఎలా ఉంది ఇందా చెప్పాను, పెద్ద పెద్ద లైట్ పుంజం అంత ఇలా దిగుతూ ఉంటే ఆ పుంజంలో నుంచి ఈయన పక్షివాహనుడై వెళుతున్నప్పుడు ఆ పుంజంలో ఈ వేదమంత్రాలు వినిపిస్తూ ఉంటే అదంతా కూడా సరస్వతీ నదిలో ఉండేటువంటి బిందు సరస్సులోకి వెళ్ళిపోయేటప్పటికి ఆ వేదమంత్రాల యొక్క రివర్బరేషన్స్ అవన్నీ కూడా సరస్వతీ నదిలో కూడా అవన్నీ వ్యాపించిపోయినటువంటి మహత్తరమైనటువంటి వెలుగుల దృశ్యాన్ని ఈ కర్దమ ప్రజాపతి చూసి ఆయన నమస్కారం పెట్టుకున్నాడు. అని చెప్పిన తర్వాత ఏం జరిగిందయ్యి అని మైత్రేయ మహర్షిని విదురుడు అడిగేటప్పటికే అధ సంప్రస్థితే శుక్లే కర్దమో భగవాన్ ఋషి ఆస్తే స్మ బిందు సరసి తం కాలం ప్రతిపాలయన్. అయిపోయిందిగా, సీన్ అంతా అయిపోయింది, కామ్ అయిపోయింది. అప్పుడు అధ సంప్రస్థితే తరువాత శుక్లే తెల్లనైనటువంటి ఆ శ్రీహరి సంప్రస్థితే తన లోకానికి వెళ్ళగా అప్పుడు ఆయన వెళ్ళిపోయేటప్పటికి భగవాన్ ఋషి, భగవంతుడైనటువంటి అంటే పూజనీయుడైనటువంటి ఋషి అంటే ఆ కర్దమ ప్రజాపతి అప్పుడు ఆయన కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు మరి, పెళ్లివారు రావాలి కదా. ఆ కాలమును ప్రతిపాలయన్, ఆ కాలం కోసం ఎదురు చూస్తున్నాడు. మళ్ళీ ఎల్లుండి అవుతుంది కదా, మళ్ళీ వీళ్ళు వస్తారు కదా, వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎవరో గెస్ట్లు వస్తారని మనం ఫోన్ చేసాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, గబగబా సోఫాలు గిఫాలు అవన్నీ సర్దేసేసి అవన్నీ జాగ్రత్తగా సర్దేసేసి వాళ్ళకి కొంచెం ఏదో అగ్రత్తులు వెలిగించి ఇలా చూస్తూ ఉంటాం కదా. ప్రతిపాలయన్ వేచి చూస్తూ ఉండేటువంటి ఆయన అప్పుడు ఏం చేశాడు, ఆ బిందు సరస్సు వైపుకి ఆయన అక్కడ బిందు సరస్సు దగ్గర ఆ సరస్వతీ నదీ తీరంలో బిందు సరస్సుకి ఉండేటువంటి ఒడ్డులో కూర్చుని ఆస్తే స్మ అక్కడ ఆయన కూర్చుని ఉన్నాడు. కర్దమ ప్రజాపతి అయ్యా విదురా అని చెప్పిన తరువాత ఏం జరిగింది అంటే ఈ లోపల మనుస్యందనమాస్థాయ శాతకౌంభ పరిచ్ఛదం ఆరోప్య స్వాం దుహితరం సభార్య పర్యటన్మహీ. ఈ లోపల మనుహు ఆ మనుచక్రవర్తి శాతకౌంభ పరిచ్ఛదం, స్యందనం అంటే రథం, ఒక రథం మీద ఆ రథం ఎలా ఉందంటే శాతకౌంభ పరిచ్ఛదం, బంగారు అలంకార, పైనుండేటువంటి ధ్వజం దగ్గర నుంచి ఆ పైనుండేటువంటి కప్పు దగ్గర నుంచి ఆ పక్కన ఉండేటువంటి డోర్స్, తర్వాత ఆ రథానికి ఉండేటువంటి అంగాలన్నీ కూడా బంగారంతో మిలమిల మెరిసిపోతూ ఉండేటువంటి స్యందనం ఆస్థాయ, దాని మీద కూర్చుని స్వాం తాను దుహితరం
కుమార్తెను కూడా పెట్టుకుని సభార్య భార్యతో సహా ఆయన ఏం చేస్తున్నాడు, పర్యటన్ మహీం భూమండలం అంతా కూడా ఆ కూతుర్ని పెట్టుకుని భార్యను పెట్టుకుని ఆయనంతా అలాగా భూమండలంలో ఈయన సరైనటువంటి వరుడు కోసం వెతుకుతున్నట్టుగా భూమండలం అంతా ఆయన తిరుక్కుంటూ వస్తున్నాడు. ఎల్లుండి వస్తాడని చెప్పి పరశు అంటే ఎల్లుండి వస్తానన్నాడు కదా. ఈ లోపల ఈయన బిందు సరస్సు దగ్గర కర్దమ ప్రజాపతి ఈజ్ వెయిటింగ్ ఫర్ దెమ్. తస్మిన్ సుధన్వన్హని భగవన్ యత్ సమాదిశత్ ఉపాయాదాశ్రమపదం మునే శాంతవ్రతస్య తత్. ఓ విదురా, అప్పుడు ఈ లోపల ఎల్లుండి కదా వస్తాడు, ఈ నెల భూమి మీద తిరుగుతూ వచ్చేస్తాడు. ఇంకా వస్తూ ఉండేటప్పటికి ఈ లోపల ఏం చేశాను, శాంతవ్రతస్య ఈ లోపల కర్దమ ప్రజాపతి తను చేసుకోవాల్సిన సంధ్యావందనాలు నిత్యాగ్నిహోత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ శాంతవ్రతస్య ఇవన్నీ ఈ వ్రతాలు తను చేసుకోవాల్సిన విధి విధానాలన్నీ కూడా చేసేసుకుని కర్దమ ప్రజాపతి తత్ ఆ బిందు సరస్వతీ నదీ తీరంలో ఉండేటువంటి ఆశ్రమం దగ్గర ఆహని దినమందు ఆ పగలపూట వస్తారుగా వాళ్ళు, అందువల్ల ఆ పగలపూట ఉపాయాత్ ఆ ఆశ్రమానికి చేరుకున్నాడు. తన ఆశ్రమానికి వెళ్ళి చేరుకున్నాడు. ఈ సరస్వతి ఇది జరిగింది, వెంటనే ఆశ్రమం పక్కనే ఉంది, అక్కడికి వచ్చేసాడు. అక్కడ కూర్చొని భగవాన్ శ్రీహరి అయినటువంటి భగవాన్ సమాధిశాత్, ఇగో పలానా నీ ఆశ్రమం దగ్గరికి ఇక్కడికి వస్తారయ్యా, కాబట్టి నువ్వు ఇక్కడ వెయిట్ చెయ్యి అని చెప్పి ఆయన సమాధిశతు ఇలా ఇక్కడ ఉండు అని చెప్పి భగవంతుడైనటువంటి హరి ఆయన నిర్దేశించాడుగా. అందువల్ల సరస్వతీ నదీ తీరంలో చేయవలసినవన్నీ చేసేసుకుని ఆశ్రమ స్థానంలో ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. మనం కూడా వెయిట్ చేద్దాం. రేపు వాళ్ళు పెళ్లివారు వస్తారు, వచ్చిన తర్వాత ఆ మాటలు ఏమిటో మనం చూద్దాం.